ఎల్సెలా బుక్స్ వారి లెంట్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. క్రీస్తు శిలువ మరియు పునరుత్థానం వెనుక ఉన్న ప్రాముఖ్యతను మీకందించే ఒక చిన్న సంక్షిప్త వివరణ ఇది. అసలు శిలువ అంటే కేవలం ఒక చారిత్రక విషాదం కాదండి, అది మన పాపాలను తుడిచివేసి సరికొత్త జీవితానికి బాటలు వేసే ఒక అద్భుతమైన మలుపు అని చెప్పాలి. మరి మొదటగా చూసుకుంటే శిలువతో మమేకమవ్వడం అంటే ఏంటి? మనలోని పాత పాపపు స్వభావం పూర్తిగా నశించిపోవడం. దీన్ని ఎలా చెప్పొచ్చంటే, ఒక విత్తనం మరణించి మట్టిలో కలిసిపోయిన తర్వాతే కదా ఒక కొత్త మొక్కగా చిగురిస్తుంది. అచ్చం అలాగేనన్నమాట. ఇక రెండవదిగా శిలువ ద్వారా ఉన్నతీకరణ. మన పాత స్వభావం పోయాక ఈ శిలువ మనల్ని భయం, నిరాశల నుండి పైకి లేపుతుంది. ఇక్కడ మీకో డౌట్ రావచ్చు, శిలువ అంటే మనం మోయాల్సిన బరువు మాత్రమే కదా అని. కాదండి, అది మనల్ని ఉన్నత స్థాయికి ఎత్తే ఒక నిచ్చెనలాంటిది. ఇక చివరిగా పునరుత్థాన శక్తి. శిలువ దగ్గర ఎదిగిన ఈ ఉన్నత స్థితి క్రీస్తు పునరుత్థానంతో పరిపూర్ణమవుతుంది. గతరాత్రి చీకటి ముగిసిపోయి ఉదయం సూర్యుని వెలుగు ఎలా వ్యాపిస్తుందో ఈ పునరుత్థానం కూడా మన జీవితాల్లో అలాంటి సరికొత్త వెలుగును నింపుతుందా? ఖచ్చితంగా నింపుతుంది. సో వీటన్నిటి సారాంశం ఒక్కటేనండి. శిలువ, పునరుత్థానమనేవి ఎప్పుడో జరిగిపోయిన గతం కాదు. అవి మనకు క్షమాపణను, గొప్ప విజయాన్ని, అలాగే ఎన్నటికీ వాడిపోని సజీవమైన ఆశను ఇచ్చే అద్భుతమైన బహుమతులు. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నిటి కోసం వింటూనే ఉండండి.